అఖిల్ అక్కినేని ఖాతాలో ఎట్టకేలకు లెనిన్తో ఓ హిట్ ఫిల్మ్ పడింది. లెనిన్ చిత్రం కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 61.1 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ మధ్య నాగ చైతన్య తండేల్తో 100 కోట్ల క్లబ్లో చేరినట్టుగానే అఖిల్ కూడా 1-2 రోజుల్లో ఆ క్లబ్లో చోటు దక్కించుకోబోతున్నాడు. లెనిన్ సినిమాకు రిలీజ్ డే నాడు డివైడ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు మాత్రం నెగిటివిటీని మనసులోకి తీసుకోకుండా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. యాక్షన్ పార్ట్ అధికంగా ఉందనే విమర్శలు వచ్చినా మురళీ కిషోర్ అబ్బూరు టేకింగ్ను ఇష్టపడుతున్నారు. మొత్తం మీద లెనిన్ విజయపథంలో సాగడంతో అఖిల్ కొత్త సినిమాలపై అందరి దృష్టి పడింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్తో హైప్ క్రియేట్ చేసింది. మరింత అంచనాలు పెంచుతూ సోమవారం నాడు ఈ సినిమా టీజర్ను ప్రభాస్ విడుదల చేశారు. ఫహద్ ఫాజిల్ హీరోగా శశాంక్ ఏలేటి తెరకెక్కిస్తున్న చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఎస్ఎస్ రాజమౌళి సమర్పణ. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్లో కార్తికేయ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఇలాంటి జానర్లో సినిమా రాలేదు. రాజమౌళి స్టాంప్ పడ్డ తర్వాత స్క్రిప్ట్ లాక్ అయింది. మూవీ పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు చూపించి సలహాలు తీసుకుంటామని అన్నారు. అందరూ చూసి ఎంజాయ్ చేసేలా చిత్రం ఉంటుంది. దక్షిణాది భాషల్లోనే విడుదల చేస్తున్నామని శోభు యార్లగడ్డ పేర్కొన్నారు. ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ, తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా చేయాలనే కోరిక ఈ చిత్రంతో నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.